హర్ముజ్ జలసంధి ఇరాన్ చేతిలో ఉన్నంత వరకు దానికి ఎదురు లేదని గ్లోబల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. యుద్ధం ఎన్ని రోజులు జరిగినా హర్ముజ్ జలసంధి మూసివేతతో ఓ రకంగా ప్రపంచాన్ని అష్టదిగ్బంధం చేసింది ఇరాన్. హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు జీవనాడి. అమెరికా, ఇజ్రాయెల్ సై అంటే సై అంటోంది ఇరాన్. హర్ముజ్ పై మరింత పట్టు కోసం ఇరాన్ ప్రత్యేక దళాన్నే సిద్ధం చేసింది. ఇప్పటికే సీ మైన్స్ తో సముద్రంలో ఇరాన్ రెడీగా ఉన్న అంతకు మించి అస్త్రాలను సిద్ధం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ మిస్సైల్స్ తో విరుచుకు పడుతున్నా ఇరాన్ ఇంకా సంప్రదాయ యుద్ధ అస్త్రాలతోనే ఫైట్ చేస్తోంది. పెద్ద పెద్ద ఆయుధాల జోలికి ఇరాన్ సైన్యం వెళ్లలేదు. ఇప్పటిదాకా డ్రోన్లతోనే అమెరికా, ఇజ్రాయెల్ ను ఎదుర్కొంటోంది. హర్ముజ్ కోసం స్పెషల్ ఫోర్స్ సిద్ధంగా ఉంది. 3 భారీ యుద్ధ విమాన వాహక నౌకలను అమెరికా గల్ఫ్ ప్రాంతానికి పంపినా అవి హర్ముజ్ వైపు వచ్చేందుకు తటపటాయిస్తున్నాయి. మరోవైపు ఐఆర్జీసీ సవాళ్ల మీద సవాళ్లు విసురుతోంది. అమెరికా నౌకలు ఎప్పుడు వచ్చినా అభ్యంతరం లేదని, తమ బలమేంటో చూపిస్తామని సవాల్ చేసింది ఐఆర్జీసీ. అగ్రదేశాల రక్షణ వ్యవస్థల్ని వణికించే ఇరాన్ దళాలు హర్ముజ్ జలసంధి దగ్గర సిద్ధంగా ఉన్నాయి. మస్కిటో ఫ్లీట్ ఇరాన్ అసలు సిసలైన బలం. సముద్ర దిగ్బంధ వ్యూహంలో ఇవి చాలా కీలకం. చిన్న చిన్న యుద్ధ పడవలనే మస్కిటో ఫ్లీట్ గా పిలుస్తారు. 10 టన్నుల బరువుతో ఉంటాయి. ఈ రకం ఫాస్ట్ బోట్స్ 1500 వరకు కూడా ఇరాన్ నేవీ దగ్గరున్నాయి. వీటి పేరు చెప్తేనే అమెరికా బెంబేలెత్తుతోంది. రెండో ప్రపంచ యుద్ధంలో పీటీ బోట్ల వ్యూహాలను ఆధునిక యాంటీ షిప్ మిసైల్ బోట్లతో మిక్స్ చేసి వీటిని ఇరాన్ వాడుతోంది. ఇటువంటివి 300 వరకు ఉన్నట్లు అంచనా. నాసర్, కౌసర్ వంటి షార్ట్ రేంజ్ సూపర్ సోనిక్ గైడెడ్ మిసైల్స్ ని వీటిపై నుంచి ప్రయోగిస్తుంది ఇరాన్. వీటితో పాటు తీర ప్రాంతాల నుంచి ప్రయోగించేలా ఘదెర్, జాఫర్, అబు మహాది వంటి భారీ క్షిపణులున్నాయి. ఈ పడవలు కేవలం 50 నుంచి 110 నాట్స్ స్పీడ్ తో ప్రయాణిస్తాయి. ఈ చిన్న బోట్లు గుంపుగా దాడి చేస్తే భారీ యుద్ధ నౌకల టార్గెటింగ్ వ్యవస్థలు పనిచేయకుండా పోతాయి. వాస్తవానికి ఈ జలసంధి ఇరుగ్గా ఉండడంతో పెద్ద నౌకలు వేగంగా అవసరమైన దిక్కుకు మళ్లే అవకాశాలు లేవు. ఈ అవకాశాలనే అస్త్రంగా ఇరాన్ చేసుకుంటోంది. పెద్ద నౌకలను చిన్న బోట్లతో దాడులకు ప్లాన్ చేస్తోంది ఇరాన్. టెహ్రాన్ తయారు చేసిన చిన్నపాటి డ్రోన్ బోట్స్ చమురు ట్యాంకర్లకు ప్రమాదకరంగా మారాయి. ఇప్పటికే ట్యాంకర్లపై దాడులు చేశాయి. కువైట్ వద్ద సోనాంగ్ నమీబే, ఇరాక్ సమీపంలో సేఫ్ సి విష్ణు, జెఫిరోస్ ట్యాంకర్లపై వీటిని ప్రయోగించినట్టు అనుమానిస్తున్నారు. ఈ మధ్య టన్నెల్లో పెద్ద సంఖ్యలో డ్రోన్ బోట్లున్న వీడియోని ఐఆర్జీసీ రిలీజ్ చేసింది. ఇరాన్కు మద్దతిచ్చే హౌతీలు ఇప్పటికే డ్రోన్ బోట్లు వాడుతున్నారు. ఇరాన్ ఆర్మీ దగ్గర అజదార్ అనే మానవరహిత అండర్ వాటర్ వెహికల్ కూడా ఉంది. ఇది 4 రోజులు 600 కిలోమీటర్ల రేంజ్లో గస్తీ కాస్తుంది. అవసరమైతే నౌకలపై దాడి కూడా చేస్తుంది. దీనిని సైలెంట్ కిల్లర్ గా వ్యవహరిస్తారు. అమెరికా నౌకలే లక్ష్యంగా అభివృద్ధి చేశారు. వీటిని గగనతలం నుంచి గుర్తించి ధ్వంసం చేయడం చాలా కష్టం. ఇరాన్ వ్యూహాలు అమెరికా, ఇజ్రాయెల్ కు చెమటలు పట్టిస్తున్నాయి. యుద్ధ ఖర్చును గణనీయంగా పెంచడమే కాకుండా హర్ముజ్ పై ఆ 2 దేశాలు పట్టు సాధించడం అసాధ్యమన్నట్లుగా పరిస్థితుల్ని మార్చేశాయి. హర్ముజ్ జలసంధి ఇరాన్ చేతిలో ఉన్నంత వరకు దానికి ఎదురు లేదని గ్లోబల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. యుద్ధం ఎన్ని రోజులు జరిగినా హర్ముజ్ జలసంధి మూసివేతతో ఓ రకంగా ప్రపంచాన్ని అష్టదిగ్బంధం చేసింది ఇరాన్. హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు జీవనాడే. అమెరికా, ఇజ్రాయెల్ సై అంటే సై అంటోంది ఇరాన్. హర్ముజ్ పై మరింత పట్టు కోసం ఇరాన్ ప్రత్యేక దళాన్నే సిద్ధం చేసింది. ఇప్పటికే సీ మైన్స్ తో సముద్రంలో ఇరాన్ రెడీగా ఉన్న అంతకు మించి అస్త్రాలను సిద్ధం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ మిసైల్స్ తో విరుచుకు పడుతున్న ఇరాన్ ఇంకా సంప్రదాయ యుద్ధ అస్త్రాలతోనే ఫైట్ చేస్తోంది. పెద్ద పెద్ద ఆయుధాల జోలికి ఇరాన్ సైన్యం వెళ్లలేదు. ఇప్పటిదాకా డ్రోన్లతోనే అమెరికా, ఇజ్రాయెల్ ను ఎదుర్కొంటోంది. హర్ముజ్ కోసం స్పెషల్ ఫోర్స్ సిద్ధంగా ఉంది. 3 భారీ యుద్ధ విమాన వాహక నౌకలను అమెరికా గల్ఫ్ ప్రాంతానికి పంపినా అవి హర్ముజ్ వైపు వచ్చేందుకు తటపటాయిస్తున్నాయి. మరోవైపు ఐఆర్జీసీ సవాళ్ల మీద సవాళ్లు విసురుతోంది. అమెరికా నౌకలు ఎప్పుడు వచ్చినా అభ్యంతరం లేదని,
తమ బలమేంటో చూపిస్తామని సవాల్ చేసింది ఐఆర్జీసీ. అగ్రదేశాల రక్షణ వ్యవస్థలనే వణికించే ఇరాన్ దళాలు హర్ముజ్ జలసంధి దగ్గర సిద్ధంగా ఉన్నాయి. మస్కిటో ఫ్లీట్ ఇరాన్ అసలు సిసలైన బలం. సముద్ర దిగ్బంధ వ్యూహంలో ఇవి చాలా కీలకం. చిన్న చిన్న యుద్ధ పడవలని మస్కిటో ఫ్లీట్ గా పిలుస్తారు. 10 టన్నుల బరువుతో ఉంటాయి. ఈ రకం ఫాస్ట్ బోట్స్ 1500 వరకు ఇరాన్ నేవీ దగ్గరున్నాయి. వీటి పేరు చెప్తేనే అమెరికా బెంబేలెత్తుతోంది. రెండో ప్రపంచ యుద్ధంలో పీటీ బోట్ల వ్యూహాలను ఆధునిక యాంటీ షిప్ మిసైల్ బోట్లతో మిక్స్ చేసి వీటిని ఇరాన్ వాడుతోంది. ఇటువంటివి 300 వరకు ఉన్నట్లు అంచనా. నాసర్, కౌసర్ వంటి షార్ట్ రేంజ్ సూపర్ సోనిక్ గైడెడ్ మిసైల్స్ ని వీటిపై ఉంచి ప్రయోగిస్తోంది ఇరాన్. వీటితో పాటు తీర ప్రాంతాల నుంచి ప్రయోగించేలా గదర్, జాఫర్, అబూ మహాది వంటి భారీ క్షిపణులున్నాయి. ఈ పడవలు కేవలం 50 నుంచి 110 నాట్స్ స్పీడ్ తో ప్రయాణిస్తాయి. ఈ చిన్న బోట్లు గుంపుగా దాడి చేస్తే భారీ యుద్ధ నౌకల టార్గెటింగ్ వ్యవస్థలు పనిచేయకుండా పోతాయి. వాస్తవానికి ఈ జలసంధి ఇరుగ్గా ఉండడంతో పెద్ద నౌకలు వేగంగా అవసరమైన దిక్కుకు మళ్లే అవకాశాలు లేవు. ఈ అవకాశాలనే అస్త్రంగా చేసుకుంటోంది ఇరాన్. పెద్ద నౌకలను చిన్న బోట్లతో దాడులకు ప్లాన్ చేస్తోంది ఇరాన్. టెహ్రాన్ తయారు చేసిన చిన్నపాటి డ్రోన్ బోట్స్ చమురు ట్యాంకర్లకు ప్రమాదకరంగా మారాయి. ఇప్పటికే ట్యాంకర్లపై దాడులు చేశాయి. కువైట్ వద్ద సోనాంగ్ నమిబే, ఇరాక్ సమీపంలో సేఫ్ సి విష్ణు, జెఫిరోస్ ట్యాంకర్లపై వీటిని ప్రయోగించినట్టు అనుమానిస్తున్నారు. ఈ మధ్య టన్నెల్లో పెద్ద సంఖ్యలో డ్రోన్ బోట్లు ఉన్న వీడియోని ఐఆర్జీసీ రిలీజ్ చేసింది. ఇరాన్ కు మద్దతిచ్చే హౌతీలు ఇప్పటికే డ్రోన్ బోట్లు వాడుతున్నారు. ఇరాన్ ఆర్మీ దగ్గర అజదార్ అనే మానవరహిత అండర్ వాటర్ వెహికల్ కూడా ఉంది. ఇది 4 రోజులు 600 కిలోమీటర్ల రేంజ్ లో గస్తీ కాస్తుంది. అవసరమైతే నౌకలపై దాడి కూడా చేస్తుంది. దీనిని సైలెంట్ కిల్లర్ గా వ్యవహరిస్తారు. అమెరికా నౌకలే లక్ష్యంగా అభివృద్ధి చేశారు. వీటిని గగనతలం నుంచి గుర్తించి ధ్వంసం చేయడం చాలా కష్టం. ఇరాన్ వ్యూహాలు అమెరికా, ఇజ్రాయెల్ కు చెమటలు పట్టిస్తున్నాయి. యుద్ధ ఖర్చును గణనీయంగా పెంచడమే కాకుండా హర్ముజ్ పై ఆ 2 దేశాల పట్టు సాధించడం అసాధ్యమన్నట్లుగా పరిస్థితుల్ని మార్చేశాయి.